జూలై 2025 కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క గ్రహాల మార్పుల వల్ల ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి మీ యొక్క వ్యక్తిగత జాతకం మీద, ఆరోగ్యం, సంబంధ బాంధవ్యాలు, అత్తాకోడల సంబంధం, ప్రేమ సంబంధాలు, విద్యార్థులు, న్యాయపరమైన విషయాలు, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగులుగా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది, గృహిణులకు ఏ విధంగా ఉంటుంది, వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది, సో అదేవిధంగా రైతులకు ఏ విధంగా ఉంటుంది, సో కుజ కేతు అంగారక ప్రభావం ఏ విధంగా ఉంటుంది, సో ఇవన్నీ కూడా చర్చిద్దామండి. చివరిన రెమెడీస్ తెలుసుకుందాం. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి అనేది మొదటగా చూద్దాం. ఆర్థికంగా, ధనపరంగా అంటే ఈ యొక్క గురు శుక్ర గ్రహాలు మీకు దశమ స్థానంలో ఉంటారండి. సో ద్వితీయాధిపతి కూడా 10వ స్థానంలో కేంద్రంలోకి వస్తారు కాబట్టి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. సో రవి కూడా మీకు 2వ వారం వరకు కూడా గురు శుక్ర రవి కాంబినేషన్ ఉంటుంది. సో ఇవి మంచి మంచి అవకాశాలను తీసుకొచ్చి పెడతాయండి. సో ఎవరైతే కనుక ఆ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారో వారు డెఫినెట్ గా విజయం పొందుతారని చెప్పవచ్చు. లేకుంటే చేజారిపోయే అవకాశం ఉంది. గోచార రీత్యా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సో అదేవిధంగా మీకు తృతీయాధిపతి కూడా మీకు చివరిన మాసాంతంలో మీ యొక్క రాశిలోకి వస్తారు కాబట్టి ఇది చురుకుదనాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుంది కాబట్టి సో గ్రాప్ ద ఆపర్చునిటీస్ అని చెప్పబడుతుందండి. మరి ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. సో ఇక్కడ రాసాధిపతి బుధుడు 11వ స్థానంలో ఉన్నారు. 18 నుంచి వక్రీకరించినా కూడా పెద్దగా సమస్యలు లేవు. కానీ కుజుడు మీ యొక్క రాశిలోకి రావటం వల్ల, జన్మరాశిలోకి 25 నుంచి రావడం వల్ల మాసాంతంలో చివరి వాసంలో కొంచెం ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే మానసికంగా, శారీరకంగా కూడా విశ్రాంతి అవసరం అండి. ఎక్కువగా తిరుగుతూనే ఉండడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల కొంత రిలాక్సేషన్ లేకపోవడం వల్ల స్ట్రెయిన్ గురయ్యే అవకాశం ఉంది. దీన్ని ముఖ్యంగా మీరు గమనించాలి. మీరు కనుక ఫిజికల్ ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం అంటే ఏంటి? శారీరకం, మానసికం. సో ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టండి. ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల కూడా రిలాక్స్గా ఉండగలుగుతారు. ఆ ఎనర్జీని పాజిటివ్ వేలో మీరు వర్కౌట్ చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. మరి సంబంధ బాంధవ్యాలు చూస్తే శనిశ్చరుడు 7వ స్థానంలో ఉండి 6వ స్థానాధిపతి కూడా అయ్యి మీ రాశిని చూస్తూ ఉన్నారు. కొంత కలహాలు, సమస్యలు తెచ్చిపెట్టి ఉండవచ్చు గత 2 నెలల్లో. కానీ ఈ యొక్క శనిశ్చరుడు వక్రీకరిస్తున్నాడు 13 జూలై నుండి. సో ఏంటంటే గతంలో ఉన్నటువంటి కలహాలు, సమస్యల నుండి పరిష్కారం పొందడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. అంటే వివాదాల పరిష్కారానికి మంచి సమయం, మళ్ళీ కలిసిపోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ మంచి పీరియడ్ అని చెప్పవచ్చు. మరి గురుశుక్రులు ఉన్నారు దశమంలో, మీ యొక్క రాశిని చూస్తున్నారు. అత్త కోడళ్ళ మధ్య ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందకరంగా కార్యక్రమాలు జరగడం కావచ్చు, కుటుంబంలో ఆనందకరమైన, సంతోషకరమైన వాతావరణం వెల్లివిరుస్తుందని చెప్పాలి. ఈ యొక్క ప్రేమ సంబంధాలు చూస్తే అంతగా పెద్దగా మార్పు లేదండి. శుక్రుడు బలంగానే ఉన్నారు. కానీ నిజమైన ప్రేమ నిలుస్తుందని చెప్పాలండి. సో తప్పుడు ప్రేమ ముగుస్తుంది అని చెప్పాలి. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో బీ రియలిస్టిక్,